అందరికీ నమస్తే. శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారం చోరీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్కడ ఎవరైతే ప్రధాన తంత్రిగా ఉన్నారో కందరా రాజీవర్ను నిన్న శుక్రవారం పొద్దున అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణం పొట్టితో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు, ఇదే సందర్భంలో బంగారం చోరీ అవుతుందన్న విషయం కూడా ప్రధాన తంత్రి కందరా రాజీవర్కు ముందే తెలుసు అన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఖచ్చితంగా దేవుని సొమ్ముతున్న ఎవరైనా సరే తప్పకుండా శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్న విషయము అతి త్వరలోనే తెలుస్తుంది. ప్రధాన నిందితుల అందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడని చెప్పేసి హిందూ భక్తులందరూ మరియు విశేషించి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.